హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్జాక్ట్గా సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో లాంచ్ చేసి 1 ఇయర్ అవుతుందన్నమాట. రీసెంట్గా మనకి వాచ్ లాంచ్ చేశారు సిఎంఎఫ్ నుంచి. దాంతోపాటు మనకి మొబైల్ లాంచ్ అవ్వాలి, బట్ లాంచ్ అవ్వలేదు. కొన్ని రీజన్ బట్టి మొబైల్ కొంచెం డిలే అయిందనమాట. అయితే ఈ మొబైల్ మన ఇండియన్ ప్రైస్ గురించి మాట్లాడితే ఎంత తీసుకొస్తారు, స్పెక్స్ ఏంటి, ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి ఏం డిఫరెంట్ ఉందా లేదా, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. సిఎంఎఫ్ ఫోన్ సక్సెస్ అయింది, ఫోన్ 2 కూడా సక్సెస్ అయింది అనమాట. మంచి ప్రైస్ తీసుకొచ్చారు అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ మొబైల్ ఎంత తీసుకొస్తారు ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సిఎంఎఫ్ ఫోన్కి మంచి మార్కెట్ ఉంది, ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో. లాస్ట్ ఇయర్ అయితే కనుక బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి మనకి ఆ మొబైల్ మనకి గ్రాఫ్ విపరీతంగా పెరిగిందనమాట. ఆఫర్లకు వచ్చినప్పుడు, మొన్న ఆఫర్ కాదు అంతకుముందు ఆఫర్లకు వచ్చినప్పుడు చాలామంది కొన్నారు సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో 5G అనే మొబైల్. ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నారు, ఆన్లైన్ మార్కెట్లో కొన్నారు. అయితే సిఎంఎఫ్ ఫోన్ 3 ప్రో గురించి మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మొబైల్స్తో పాటు ఏసీల మీద, సౌండ్ బార్స్ మీద, టీవీస్ మీద చాలా వరకు ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట. టీషర్ట్ల కానించి, స్పెక్స్ కానించి, స్మార్ట్ వాచ్ కానించి, నార్మల్ వాచ్ అని సరే మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. నేను వెంటనే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి ఫాలో అవుతూ ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. టాపిక్లకి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోతే కనుక సిఎంఎఫ్ ఫోన్ 3 ప్రో ఫస్ట్ లుక్, డిజైన్ క్వాలిటీ అన్నీ మనకి రివీల్ అయినాయి అనమాట. ఫస్ట్ లుక్, డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి అక్కడక్కడ కొంచెం చేంజ్ ఉంది. బ్యాక్స్ని మనకి ఇండివిజువల్ కెమెరాస్ ఉన్నా సరే మనకి దాని చుట్టూ మనకి స్క్వేర్ రూపంలో మనకి ఒక బాక్సీ టైప్ వస్తుందన్నమాట. ఇంకా నట్స్ కానీ, బోల్ట్స్ కానీ ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి మాత్రం కొంచెం చేంజ్ చేసుకుంటూ ఈ మొబైల్కి వస్తూనే ఉన్నారు. డిజైన్ క్వాలిటీ కొంచెం యూనిక్గా అనిపిస్తూ ఉంటుంది. సిఎంఎఫ్ ఫోన్ మీద మనకి ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ గట్టిగా వర్క్ చేస్తుంది అనమాట. కొత్తగా తీసుకొస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. ఈసారి కూడా మనకి కొత్తగా తీసుకొస్తున్నారు సిఎంఎఫ్ ఫోన్ 3 5G అనే మొబైల్. ఇంకా ఫ్రంట్ వచ్చరికి పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. చుట్టూ బాడీ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, గ్లాస్ బాడీతో వస్తుంది. సో ఎందుకంటే ఆ ప్రైస్ పాయింట్లో ఇంత మించి ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. ఇంకా ఫ్లాట్గా తీసుకొస్తున్నారు కాబట్టి గేమింగ్ ఆడినప్పుడు కానీ, మల్టీమీడియా చూసినప్పుడు కానీ కొంచెం ఇన్హెంట్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. బడ్జెట్లో ఇంత మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి. ఇంకా కలర్స్ గురించి మాట్లాడితే ఇది మనకు 3 కలర్స్తో వస్తుంది. ఆరెంజ్, బ్లాక్, వైట్. నాకు తెలిసి కొన్ని రూమర్స్ ప్రకారం చూస్తే కనుక గ్రీన్ కలర్ తీసుకొస్తారని చెప్పి అంటున్నారు కానీ, బట్ ఇది కన్ఫర్మేషన్ కాలేదు. గ్రీన్ కలర్ తీసుకొస్తే కనుక కొంచెం లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. కలర్స్ వైజ్ అయితే కనుక ఆరెంజ్ కలర్ అయితే మాత్రం మంచి క్లిక్ అయింది వీళ్ళకి వచ్చేసరికి. ఎందుకంటే సిఎంఎఫ్ ఫోన్ 1 ఆరెంజ్ కలర్ వచ్చింది, ఫోన్ 2 ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి 3 కూడా మనకి ఆరెంజ్ కలర్ తీసుకొస్తూనే ఉంటారు. బట్ కొంచెం చేంజ్ చేసుకుని తీసుకొస్తుంటారు అనమాట. అంత మించి ఏమీ లేదు. కలర్స్ కానీ, డిజైన్ క్వాలిటీ కానీ, లుక్స్ పరంగా కానీ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.75 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 3500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి చేంజ్ ఏమైనా ఉంది అనుకుంటే మాత్రం స్టీరియో స్పీకర్స్. లాస్ట్ ఇయర్ మోడల్లో మనకి సింగిల్ స్పీకర్ మాత్రమే యూజ్ చేశారు. బట్ ఈసారి మనకి స్టీరియో స్పీకర్స్ తీసుకొస్తున్నారు అనమాట ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇది కొంచెం నల్తిగా అనిపించింది ప్రీవియస్ మోడల్లో, బట్ ఈసారి మనకి ఫుల్ఫిల్ చేస్తున్నారు అనమాట ఈ మొబైల్లో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఆడియో క్వాలిటీ మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు ఇందులో వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది అనమాట. ఎందుకంటే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మల్టీమీడియా కానీ, ఆడియో క్వాలిటీ కానీ, వీడియోస్ కానీ, ఫేస్బుక్ కానీ, సినిమాలు చూద్దామన్నా, మూవీస్ చూద్దామన్నా సరే మీకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఆ ప్రైస్ పాయింట్లో మంచిదని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ మొబైల్లో మనకి మేటిక్ ప్రాసెస్ తీసుకొస్తే కనుక ఈసారి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెస్ తీసుకొస్తే ఇందులో వచ్చేసరికి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. అప్డేట్స్లో మాత్రం దీన్ని తోకగా లేదన్నమాట. నథింగ్ వాయిస్తో వస్తుంది కాబట్టి ఆఫ్లైన్ మార్కెట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ నథింగ్ వాయిస్కి వచ్చేసరికి. చాలాసార్లు క్లిక్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఎవ్రీ మంత్ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది ఈ నథింగ్ వాయిస్ నుంచి. వాయిస్ పరంగా మాత్రం మీకు ఎక్కడ బ్లోట్వేర్ ఉండదు, క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది ఇందులో వచ్చేసరికి. చాలా బాగుంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ప్రాసెస్ 7S Gen 4 ప్రాసెసర్. మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ బాగానే హ్యాండిల్ చేయగలదు. పర్లా ఒక డే టు చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే క్యాపబిలిటీ ఉన్న ప్రాసెసరే. హెవీ గేమ్స్ ఆడదాం అనుకుంటే మాత్రం మీకు కొంచెం స్ట్రగల్ అవుతుంది, ల్యాగ్స్ ఉంటాయి, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. ఒక నార్మల్గా యూజ్ చేద్దాం, ఫ్రీ ఫైర్ కానీ ఒక 60 ఫ్రేమ్స్లో మనం పబ్జీ గేమ్ ఆడదాం అనుకుంటే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీరు ఒక 3 అవర్స్ ఆడితే కనుక ఇది ఏ మొబైల్ అయినా మీకు హీటింగ్ సమస్య కానీ కొంచెం ల్యాగ్ వస్తూనే ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్ ఆడిన తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆడుకోవచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి, అంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. సో ప్రాసెసర్ అయితే కనుక బాగానే క్యాపబిలిటీ ఉన్న ప్రాసెసర్ వచ్చేసరికి ఓకే.
ఇంకా ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 8 100GB స్టోరేజ్తో వస్తుంది, 850GB స్టోరేజ్తో వస్తుంది, 1250GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ ఇది మనకి LPDDR5X లేదంటే UFS మనకి ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. నాకు తెలిసి UFS 2.0తోనే వస్తుంది, LPDDR4X ర్యామ్తోనే వస్తుంది. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఇదే ర్యామ్, ఇదే స్టోరేజ్, ఇదే UFS అండ్ ఇదే ప్రాసెసర్ మనకి తీసుకొస్తూనే ఉంటారు. ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, నథింగ్ ఓఎస్ కానీ ఇవన్నీ మనకి దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఓకే అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి సేమ్ కెమెరాస్ మనకి తీసుకొస్తారు. బట్ ఎక్కడ డిఫరెంట్ ఉంది అనుకుంటే మాత్రం సెల్ఫీ నుంచి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు, 80 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. ఇక్కడ కొంచెం చేంజ్ ఉందన్నమాట. ప్రీవియస్ మోడల్ మనం 16 మెగాపిక్సెల్ తీసుకొస్తే కనుక ఇందులో మనకి 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అండ్ ప్రీవియస్ మోడల్ బ్యాక్ సైడ్ మనకి 2xలో మాత్రమే జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు. బట్ ఈసారి మనకి 3xలో జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు కాబట్టి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. కెమెరా మనకి కాంప్రమైజ్ అవ్వరు అనమాట. అది ఏ సిరీస్ అయినా మనకి కాంప్రమైజ్ అవ్వరు కెమెరాలో వచ్చేసరికి. సెన్సార్లు మార్చచ్చేమో తప్ప కానీ సేమ్ కెమెరాస్ తీసుకొస్తారనమాట ఇందులో వచ్చేసరికి. కెమెరాస్ అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో బాగానే ఉంటాయి. సో కెమెరాస్ ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ఎందుకంటే నేను CMF Phone 2 Pro యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. కెమెరా క్వాలిటీ అసలు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అప్పుడో సిచ్యువేషన్లో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం అది టాప్ లెవెల్లో ఉంది కెమెరా కోసం. ఇప్పటికే స్టిల్ మనకి మార్కెట్లోకి వస్తే కనుక చాలామంది కొంటారు. ఎందుకంటే 20 బిల్లులో మనకి 2xలో కానీ 50 మెగాపిక్సెల్ కానీ మనకి ఏ మొబైల్ లేదు, ఏ కంపెనీ కూడా తీసుకురాలేదు. దీంట్లోనే తీసుకొచ్చారు కాబట్టి సేమ్ కెమెరాస్ మనకి దీంట్లో తీసుకొస్తారు. నో డోంట్ వరీ. సో కెమెరాస్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4K కేబిలిటీ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 4K ఉండదు కానీ Full HD ప్లస్లో రికార్డ్ చేయొచ్చు. ఎందుకంటే నథింగ్ ఫోన్ 4Aలో కానీ ఇంకా మనకి 4K కేబిలిటీ లేదు ఫ్రంట్ వచ్చేసరికి. సో దాంట్లో తీసుకురాలేదు కాబట్టి ఈ నాకు తెలిసి ఈ మొబైల్ తీసుకురారు. తీసుకొస్తే కనుక బాగుంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ అయితే కనుక డోంట్ వరీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. 2xలో కానీ 1xలో కానీ వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ అన్ని బాగుంటాయి. సో కెమెరా లవర్స్ అనుకుంటే మాత్రం ఈ కెమెరా చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాటరీ అనమాట. ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి పెద్దగా చేంజ్ అంటూ ఏమీ ఉండదు. బ్యాటరీ లైఫ్లో వచ్చేసరికి 5500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ సపోర్ట్ చేసింది 40 వాట్ సపోర్ట్ చేస్తుంది. అదేంటన్నా మనకి ప్రీవియస్ మోడల్లో బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేశారు కదా, ఈసారి అంటే కనుక ఈసారి చేయరు. ఎందుకంటే విపరీతంగా ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి ఈసారి అయితే మాత్రం బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. సో ఛార్జర్ పక్కన పెట్టిన తర్వాత ఈ మొబైల్ ప్రైస్ మనకి కొంచెం తగ్గుతుంది అనమాట. అదే ఛార్జర్ మనకి బాక్స్లో తీసుకొస్తే కనుక ప్రైస్ అయితే మాత్రం ఆకాశం అంటికిపోతూ ఉంటుంది ఇది వచ్చేసరికి. ఇంకా 40 వాట్స్ కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు ఇందులో వచ్చేసరికి ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి. సో బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే ఓకే, ఒక 1 డే వస్తుంది. హెవీగా యూజ్ చేస్తే కనుక 6 అవర్స్ వస్తుంది. ఒక నార్మల్గా యూజ్ చేస్తే కనుక ఒక 1 డే వస్తుంది. శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ, పిక్సెల్ ఫోన్ కానీ, నథింగ్ ఫోన్ కానీ బ్యాటరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టరు. లిమిట్గా తీసుకొస్తుంటారనమాట బ్యాటరీ కెపాసిటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి రియల్మీ కానీ, ఒప్పో కానీ, ఐక్యూ కానీ మనకి 10,000, 11,000, 9,000 తీసుకెళ్ళిపోతూనే ఉంటున్నారు. బట్ వీలైతే మాత్రం 5,000 ఉన్నారు కాబట్టి బ్యాటరీ కెపాసిటీ చాలు, అంతమించి ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఒక 6,000, 7,000 సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ ఉంటే కనుక ఇంకా మన చేతిలో మినీ పవర్ బ్యాంక్ ఉన్నట్టే కాబట్టి అది కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవ్వకపోవచ్చు. ఎనివే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది కానీ అంతమించి ఎక్కువ ఎక్స్ట్రా అవసరం లేదు నాకైతే అనిపించింది. ఎనివే బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ గురించి మాట్లాడితే బేస్ వేరియంట్ మనకి 8 100GB స్టోరేజ్ మనకి 19,300కే తీసుకొస్తారు. ప్రీవియస్ మోడల్ మనకి 15,300కే తీసుకొచ్చారు అన్ని కార్డు ఆఫర్తో. ఇది కూడా మనకి సేమ్ అన్ని కార్డు ఆఫర్తో మనకి 19,300కే తీసుకొస్తారు. మ్యాక్సిమం మనకి లాంచింగ్ ప్రైస్ మనకి 23,000 రూపాయల కానించి 22,000 రూపాయలు ఈ ప్రైస్ మీరు తీసుకొస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి మినిమం మనకి ఒక 5,000 నుంచి ఒక 6,000 రూపాయలు పెరుగుతూనే ఉన్నాయి. సో బడ్జెట్లోకి వచ్చేసరికి రీసెంట్గా మనకి రియల్మీ 60 అనే మొబైల్ చూడండి ప్రైస్ ఎంత తీసుకెళ్ళిపోయారో. అసలు స్పెక్స్కి ఆ మొబైల్ ప్రైస్కి సంబంధమే లేదు. బట్ ఎనీవే ర్యామ్ అండ్ స్టోరేజ్ మనకి హైప్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అండ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి ఈ మొబైల్ అప్రాస్గా 22,000 రూపాయలు తీసుకొస్తే కనుక చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మొబైల్ మీద. ఇది మనకి ఈ మొబైల్ అప్రాస్గా మనకి ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు అనమాట. సో వస్తే కనుక వెల్ డన్. ఇది మనకి మొబైల్ రాబోతుంది మన ఇండియాలోకి వచ్చేసరికి. ఫుల్ స్పెక్స్ ఇవ్వనమాట. స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంది, ఇంప్లిమెంట్ చేశారు. ప్రైస్ అయితే మాత్రం దీని తగ్గట్టే మనకి ప్రైస్ హైప్ ఉంటుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు ఎలాగనిపించింది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.